భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గన్పూర్ మండలం చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలను బడిబాట కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాల ప్రహరీ గోడ నాణ్యత లేని విధంగా నిర్మిస్తున్నారని బీఆర్ఎస్పీ జిల్లా నాయకులు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన విద్యార్థుల సమగ్ర కిట్, ఉదయం అల్పాహార పథకం ఇప్పటికీ జిల్లాలో అమలులోకి రాలేదని విమర్శించారు. వెంటనే ఈ 2 పథకాలను ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గన్పూర్ మండలంలోని గల చెల్పూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శన ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఈ యొక్క జిల్లా పరిషత్ స్కూలుకు సంబంధించి పరహార గోడను జరిపి కట్టడం జరుగుతుంది. ఈ కట్టడం 10 లక్షల రూపాయల వ్యయంతో కట్టడం నిర్వహిస్తున్నారు. ఈ కట్టడం మనం చూసుకున్నట్టయితే వాళ్ళు 12 ఫీట్లకు ఒక పిల్లరు చొప్పున వేసి వాళ్ళు కడుతున్నారు. కింద భూమిపైన ఎలాంటి బేస్ లేకుండా వాళ్ళు ఓన్లీ బీమ్ పై నుంచి గోడ పెట్టుకుని పోటు చేయబట్టి వాళ్లకు కింద ఆ గోడ పడే అవకాశం ఉందని చెప్పి మేము ఈరోజు చెప్పడం జరిగింది. ఆల్రెడీ గతంలో కూడా ఇలా చేసుడు చేయబట్టే పాత ఉన్న గోడ కూడా పడడం జరిగింది. ఇప్పటికైనా ఈ కాంట్రాక్టర్లైనా లేకపోతే ఈ అధికారులైనా స్పందించాలి. ఆ గోడను బలిష్టంగా కట్టాలి. చాలా మంది వచ్చి చూసిపోతున్నారు, నాణ్యత లేని గోడ కడుతున్నారు అని చెప్పి చెప్తున్నారని చెప్పి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా ఆ కట్టిన దానిని త్వరగా ప్లాస్టింగ్ చేసి పూర్తి చేసే దిశలో చేయడం జరుగుతుంది. మేము చూసినప్పుడు మేము అడిగినట్టయితే ఏమంటున్నారంటే బలం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ చూడండి, ప్రజలారా గమనించాలి, మనకు భూమి నుంచి పైకి గోడ ఉంటేనే అది బలంగా ఉంటది. భూమిపైన ఎలాంటి బేస్మెంట్ లేకుండా వాళ్ళు కట్టి మిడిల్లో పిల్లర్ పోసి గోడ లేపుతున్నారు. ఈ భూమి నుంచి పిల్లర్ వరకు అంటే బీమ్ వరకు మిడిల్ ఉండే ప్లేస్ మొత్తం ఖాళీగా ఉండు చేయబట్టి మట్టి ఉండు చేయబట్టి దానికి బలం లేకుండా కింద పడిపోతుంది. 10 లక్షల రూపాయలు అన్నది ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ అధికారులైనా లేకపోతే ఆ కట్టడానికి సంబంధించిన కాంట్రాక్టర్ అయినా స్పందించి మంచిగా కట్టాలి. లేని ఎడల కంపల్సరీ ఈ జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపుకొని ఆ కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు మనం చూసినట్టయితే ఈ యొక్క జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చెల్పూర్ పాఠశాల అన్నది చాలా పెద్దది, చరిత్ర కల్లా పాఠశాల. ఈ యొక్క పాఠశాలలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మనకు ఏదైతే ఇస్తా అన్నటువంటి అంటే పిల్లలకి ఇస్తా అన్నట్టు విద్య సంబంధించి ఇస్తా అన్నటువంటి కిట్టు ఏదైతే ఉందో పిల్లలకి ఇచ్చే కిట్టు గత నెలలో అది శాంక్షన్ అయినా కానీ ఈ నెలలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పాఠశాలకు రాలేదు. జిల్లాలో చాలా పాఠశాలలకు ఇంకా రాకపోవడం సిగ్గుచేటు. అలాగే ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్స్ రాలేదు, బుక్స్ రాలేదు. ఇది విద్యార్థులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది అన్నది ఇదే ఒక ధోరణిగా మనం చూడొచ్చు. విద్యార్థుల పట్ల ఎంత వివక్ష ప్రయత్నిస్తుంది, ఎంత వివక్ష చూస్తుంది అని చెప్పి మనం దీన్నే నిదర్శనంగా తీసుకోవచ్చు. రోజున మేము ఈ స్కూల్ చూసినా, ఇంతకుముందు వేరే చాలా స్కూల్ విజిట్ చేసినాం, హాస్టల్ విజిట్ చేసినాం. ఎక్కడ చూసినటువంటిది ఏ స్కూల్ చూసినా కానీ ఇప్పటివరకు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ స్థానిక ప్రజా ప్రతినిధి అయితేంది, లేకపోతే మన దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నారు, మన దగ్గర ఒక మినిస్టర్ ఉన్నారు, అలాగే మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూళ్లలో కూడా జిల్లా సరౌండ్లో కూడా ఇంకా స్టార్ట్ చేయకపోవడం ఇంకా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ కలెక్టర్ గారైనా కంపల్సరీ ప్రత్యేక చొరవ చూపించి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలను ఈడ స్థాపించి హామీలను నడిపించే అంటే పథకాలను నడిపించే విధంగా చూడాలని చెప్పి మేము ఇలా బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.